హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మలేషియా విజిట్ చేసే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది. అదేంటంటే గెంటింగ్ హైలాండ్స్ అనమాట. ఇది కొల్లంపూర్ సిటీ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది, బట్ ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్. అండ్ ఈ గెంటింగ్ హైలాండ్స్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్కిప్ చేయకుండా చూసేయండి. గెంటింగ్ హైలాండ్స్ రీచ్ అవ్వడానికి గ్రాబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మేము కూడా మా హోటల్ నుంచి గ్రాబ్ ద్వారానే వెళ్ళాము. అండ్ గెంటింగ్ హైలాండ్స్ రీచ్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం డైరెక్ట్ గెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే గెంటింగ్ హైలాండ్స్ ప్రీమియం అవుట్లెట్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి కేబుల్ కార్ రైడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ రైడ్ 10 to 15 minutes ఉంటుంది. అండ్ మధ్యలో మనకి షిన్ష్వి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి మేము గెంటింగ్ హైలాండ్స్ ప్రీమియం అవుట్లెట్స్ దగ్గరే డ్రాప్ అయ్యి అక్కడ నుంచి కేబుల్ కార్ ద్వారా వెళ్ళామన్నమాట. అవుట్లెట్స్ దగ్గర డ్రాప్ అయిన తర్వాత మనకు అవానా స్కై స్టేషన్ అనే దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో మనకి ఇలా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఈ షాపింగ్ మాల్ లోపల నుంచే మనం వెళ్ళాలన్నమాట. ఈ అవానా స్కైవే ఎలా రీచ్ అవ్వాలనేది ప్రతి చోట ఇండికేషన్స్ అయితే ఉంటాయి. ఆ ఇండికేషన్స్ బట్టి ఇంకెళ్ళిపోవడమే అనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇలా చాక్లెట్ షాప్స్ అలా ఉంటాయి. ఇక్కడ ఎడిబి అనే పెద్ద చాక్లెట్ స్టోర్ అయితే ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కాస్ట్ హెవీగా ఉన్నాయి కానీ బట్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఎవరికైనా తీసుకెళ్ళాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ డూరియన్తో చేసిన చాక్లెట్స్ అండ్ హనీతో చేసిన చాక్లెట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన సెకండ్ డే గెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళినాం అనమాట. మలేషియాకి వెళ్ళిన సెకండ్ డే. సో మేమైతే ఏమి షాపింగ్ చేయలేదు. లాస్ట్ డే షాపింగ్ చేద్దాం అనుకొని ఇక్కడ చాక్లెట్స్ అయితే తీసుకోలేదు. బట్ తర్వాత మాకు అర్థమైంది ఇక్కడే కొంచెం బాగున్నది, రీజనబుల్గా ప్రైజెస్ అని అర్థమైంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ హనీ కూంబ్ డైరెక్ట్ ఇలా అమ్మేస్తున్నారు. ఆర్గానిక్ హనీ కూంబ్ అంట. దీని ప్రైస్ 168 ringgits ఇంటూ 20 రూపీస్ వేసుకుంటే ఇండియన్ రూపీస్లో వచ్చేస్తుంది. అండ్ ఇది 320 grams 95 ringgits అంట. ఆర్గానిక్ హనీ అంట. ఇది కూడా చాలా హెవీ ప్రైస్ అనిపించింది. ఇంకా హనీతో ఇక్కడ లాలీపాప్స్ కూడా చేసినారు. ఇది ఒక్కొక్కటి 10 ringgits అంట. అండ్ ఇలా మొత్తం చాక్లెట్ షాప్ కవర్ చేసి మేము స్కై స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకు ఒకవేళ మీరు టికెట్స్ తీసుకోకపోతే ఇక్కడ స్కానర్ ఉంది కదా, దాని ద్వారా కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ టికెట్ ప్రైజింగ్ ఉందన్నమాట. మీరు 1 way తీసుకుంటే ఓన్లీ పైకి వెళ్ళడానికి ఒకటే తీసుకుంటే 10 ringgits, 2 way అప్ అండ్ డౌన్ తీసుకుంటే 18 ringgits అనమాట. అదే మీకు గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది, అదైతే పర్ పర్సన్ 30 ringgits 1 way, 2 way అయితే 50 ringgits. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి 7 AM to 11 PM దాకా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మ్యాప్ ఉంది, మనం ఎక్కడ ఉన్నామనేది చూపిస్తుంది ఇక్కడ. ఈ మొత్తం ఈ షాపింగ్ మాల్స్ అన్నీ దాటేసి మనం ఇక్కడికి వచ్చేసినాం, స్కై స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము ఇది క్లూక్లోనే బుక్ చేసుకున్నాం. దీన్ని కూడా క్లూక్లో బుక్ చేసుకుంటే మనకు వోచర్ ఇస్తారు కదా, వోచర్ తీసుకొని వెళ్ళిపోయినాం. ఇక్కడ లేదంటే ఇక్కడ ఆన్లైన్ టికెట్ సెల్ఫ్ సర్వీస్ టికెటింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కార్డు ఉంటేనే మనం టికెట్స్ బుక్ చేసుకోగలుగుతాం. సో ఈ గెంటింగ్ హైలాండ్స్లో మనకు మేజర్ ఇష్యూ ఏంటంటే ఓన్లీ కార్డు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు కార్డ్ కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. ఒక కార్డ్ అన్నా క్యారీ చేయండి. ఇక్కడ మనం ఫుడ్ తినాలన్నా ఏదన్నా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కార్డే మ్యాండేటరీ అనమాట.
మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి వెళ్ళిపోయామన్నమాట ఓచర్ తీసుకొని. ఇక్కడ స్టాండర్డ్ గండోలా అనే లైన్లో వెళ్ళిపోయినాం. మీరు గ్లాస్ది తీసుకుంటే అటు సైడ్ విఐపి అని ఉంది కదా, అటు సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మన ఓచర్లో ఉండే క్యూఆర్ని స్కాన్ చేసేసి ఎంటర్ అయిపోవడమే. ఇది మనకు మొబైల్లో కూడా ఉంటుంది, కానీ మేము ఒకటి జిరాక్స్ తీసుకెళ్ళినాం అనేసి దాని ద్వారా వెళ్ళినాము. అండ్ వెళ్ళగానే క్యూ అయితే చాలా ఉన్నింది మేము వెళ్ళిన రోజు, బట్ తొందరగానే పంపించేస్తున్నారు అనమాట. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఇండియన్సే కనిపించారు మాకు, చాలామంది తమిళ్ వాళ్ళు కనిపించినారు. ఈ గెంటింగ్ హైలాండ్స్కి మీరు ఎవరైనా విజిట్ చేస్తే నైట్ 7-8 లోపు రిటర్న్ అయిపోండి మీ ప్లేసెస్కి. ఎందుకంటే 9 తర్వాత ఇక్కడ నుంచి బస్సెస్ అనేది అవైలబుల్లో ఉండదు అనమాట, ఓన్లీ గ్రాబ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఈ గ్రాబ్ కూడా ప్రైస్ అనేది చాలా హెవీగా ఉంటాయి. మేము నైట్ 9 దాటిందనమాట, మేము టైం చూసుకోలేదు, అరౌండ్ 10 అయింది మేము రిటర్న్ అయ్యేలోపు. సో మాకు ఈ గ్రాబ్ ప్రైజెస్ అనేది ఇంటూ 3 టైమ్స్ ఎక్కువ పడిందనమాట. సో అందుకు మీరు తొందరగా వైండ్ అప్ అయిపోండి. ఇక్కడ ఈ కేబుల్ కార్ ఎక్కేటప్పుడు కూడా ఇది స్టాప్ చేయరు, స్లో అవుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఎక్కండి. అండ్ ఈ రైడ్లో మనకి 2-3 స్టేషన్స్ దగ్గర స్టాప్ చేస్తారు. అందులో మనం షిన్ష్వి టెంపుల్ అనే స్టేషన్ దగ్గర కంపల్సరీ ఆగండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ పక్కన స్కై బ్లూ కలర్లో వెళ్ళింది కదా, అది గ్లాస్ ఫ్లోర్ ఉండే కేబుల్ కార్ అనమాట. ఈ రెడ్ అన్నీ నార్మల్ కేబుల్ కార్స్. అండ్ ఈ గెంటింగ్ హైలాండ్స్ అనేది చుట్టూ ఒక లోయ మాదిరి ఉంటుంది, మధ్యలో ఉంటుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము వెళ్తుంది ఈ షిన్ష్వి టెంపుల్ అనే దగ్గర వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఫ్రీ స్టాప్, ఫ్రీగా మీరు దిగొచ్చు, తర్వాత మరీ ఎక్కొచ్చు అనమాట. ఈ టెంపుల్ చాలామంది స్కిప్ చేసేస్తారు, చూడరు. మేము ఒక్కటే దిగాము, చాలామంది దిగలేదు ఇక్కడ. బట్ ఇది చాలా బాగుంటుంది టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట. ఇక్కడ ప్రతి చోట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ ప్రతి చోట అవైలబుల్లో ఉంది, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఈ గెంటింగ్ హైలాండ్స్ చాలా కూల్గా ఉంటుంది, మొత్తం చుట్టూ అడవిలా ఉంటుంది కదా, మధ్యలో ఇది ఉంటుంది. సో చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. ఈ షిన్ష్వి టెంపుల్ ఆపరేటింగ్ అవర్స్ కూడా 7 AM to 11 PM అనమాట. ఇంకా ఇది కింద ఉంది కదా, సో అక్కడికి వెళ్ళడానికి మొత్తం ఇలా ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఈ ఎస్కలేటర్స్ ద్వారానే వెళ్ళాలి. ఇవి అరౌండ్ 15 to 20 ఎస్కలేటర్స్ ఉన్నాయన్నమాట దిగడానికి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈయనే ఫౌండర్ అనమాట ఈ గెంటింగ్ హైలాండ్స్కి, ఈ షిన్ష్వి టెంపుల్కి, మొత్తానికి ఈయనే ఫౌండర్. ఈ షిన్ష్వి టెంపుల్ అనేది ఒక చైనీస్ టెంపుల్, ఈయన చైనీస్ అతను అనమాట. ఈ షిన్ష్వి టెంపుల్ దగ్గర ఒక ఫెసిలిటీ అయితే ఉంది, ఏంటంటే మనం చైనీస్ కాస్ట్యూమ్స్
అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. ఆ కాస్ట్యూమ్స్తో మనం ఫోటోగ్రఫీ చేయించుకోవచ్చు ఇక్కడ. సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడికి వస్తే మీరు ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ టెంపుల్లో. అండ్ ఇక్కడ వీళ్ళు చూసారా, వీళ్ళు ఈ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫోటోగ్రఫీ చేయించుకుంటున్నారు. ఇది ఎక్కడుందంటే బుద్ధుంది ఒకటి స్టాచ్యూ ఉంటుంది, దాని కింద మనకి చైనీస్ కాస్ట్యూమ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ టెంపుల్ చుట్టూ ఇలా చిన్న చిన్న స్టాచ్యూస్తో ఉన్నాయన్నమాట, బుద్ధస్ అన్ని. మేము ఇంకా మా హోటల్ నుంచే ఫుడ్ తీసుకెళ్ళినాము. సో ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ తిని కాసేపు అలాగా రిలాక్స్ అయిపోయినాం. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా ఈ టెంపుల్ థీమ్లోనే ఉన్నాయన్నమాట అన్నీ. అండ్ ఇది అయితే ఈ షిన్ష్వి టెంపుల్ అయితే మనం ఏదో కొత్త లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఆ చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో ఉంటుంది, ప్లస్ కూల్గా ఉంటుంది క్లైమేట్. అండ్ ఇక్కడ ఉండే ఈ బెల్, మనం ఏదైనా విష్ చేసి ఆ బెల్ రింగ్ చేస్తే ఆ విష్ నెరవేరుతాయని నమ్ముతారంట ఇక్కడ. ఈ ఫారెన్లో అయితే డాగ్స్ని పెట్స్ని అలా బాగా చేస్తారు ప్రతి చోట. ఇక్కడ కూడా వీళ్ళు డాగ్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ప్రేయర్ హాల్ అన్నమాట, మెయిన్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ పైన కలర్ఫుల్ పెయింటింగ్స్ అయితే వేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా 3D పెయింటింగ్ అన్నమాట. ఈ పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది పెయింటింగ్. అండ్ టెంపుల్ లోపల వీళ్ళు మనకు ఇన్సెన్స్ స్టిక్స్ ఉంటాయి, దానికి 25 రింగెట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలా ప్రే చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఇక్కడ ఒక గోల్డ్ బుద్ధ ఉన్నది, పక్కన ఇంకొకటి ఉంది. సో ఇది ఈ షిన్ష్వి టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ అయితే మేము రిటర్న్ స్టేషన్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి గెండింగ్ హైలాండ్స్కి అయితే వెళ్తున్నాం. అండ్ గెంటింగ్ హైలాండ్స్కి మెయిన్లీ ఎందుకు వెళ్తారంటే క్యాసినో కోసం అన్నమాట. ఇక్కడ క్యాసినో అనేది లీగల్, చాలా ఎక్కువ ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ క్యాసినో ఆడతారనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ పార్క్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇండోర్ థీమ్ పార్క్, ఇంకొకటి అవుట్డోర్. ఇది అవుట్డోర్ థీమ్ పార్క్. అవుట్డోర్ థీమ్ పార్క్లో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్లో యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. బట్ క్లైమేట్ చేంజెస్ ఏమైనా ఉంటే అది క్లోజ్ చేసేస్తారనమాట. సో అందుకు మేము ఇండోర్ థీమ్ పార్క్ బుక్ చేసుకున్నాం. అండ్ మనం ఈ స్కై అవెన్యూ స్టేషన్లో దిగ్గానే మనకు ఇలా షాపింగ్ మాల్ ఉంటుంది, ఇందులోకి మనం ఎంటర్ అయిపోతాం అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మనకి మొత్తం ఫారెన్ వైబ్స్ అనేవి కనిపిస్తాయి.
అండ్ ఇంతవరకు మనం ప్రశాంతంగా షిన్షుయి టెంపుల్ ఆ వైబ్లో ఉంటాం కదా, ఇక్కడ రాగానే మనకి మొత్తం ఫారెన్ వైబ్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద స్క్రీన్స్, పెద్ద షాపింగ్ మాల్స్, అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. ఇక్కడ అన్ని లక్కీ డ్రా ఇలా ఉంటాయి అన్నమాట, క్యాసినో. అంతేకాకుండా ఇక్కడ వరల్డ్లోనే లార్జెస్ట్ హోటల్ ఉంటుంది అన్నమాట. చాలా ఫ్లోర్స్తో ఉండే ఒక హోటల్ ఉంటుంది, ఇది ఇక్కడ ఫేమస్. ఇక్కడికైతే మేము స్కైట్రోపోలిస్ అనే ఇండోర్ థీమ్ పార్క్ అయితే వెళ్తున్నాం. ఈ థీమ్ పార్క్ అనేది 2 o'clock ఓపెన్ అవుతుంది అనమాట. అందుకే మేము ఫస్ట్ షిన్షుయి టెంపుల్ కవర్ చేసి 2 o'clock అంతా ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ లైవ్ కాన్సర్ట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ నుంచి మరి కిందికి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ అనిపిస్తుంది కదా ఫస్ట్ వరల్డ్ హోటల్ అనేసి, ఆ హోటల్ యొక్క రిసెప్షన్ అనమాట. ఇక్కడ మనం స్టే చేయాలి ఇక్కడే అనుకుంటే స్టే చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ హోటల్లో స్టే చేసి ఇండోర్ అవుట్డోర్ థీమ్ పార్క్ 2 కవర్ చేయొచ్చు. అండ్ దీన్ని మేమైతే స్కైట్రోపోలిస్ ఇండోర్ థీమ్ పార్క్ని మేము క్లూక్ అనే యాప్లో బుక్ చేసుకున్నాం. అవుట్డోర్ థీమ్ పార్క్ వచ్చి స్కై వరల్డ్స్ అంటారు. సో దీని ప్రైస్ వచ్చేసి మాకు 1100 పడింది. మీరు డైరెక్ట్ టికెట్ కౌంటర్కి వెళ్తే అక్కడ మన టికెట్ తీసుకొని ఇలా హ్యాండ్కి అయితే ఒక స్కానర్ అయితే పెడతారనమాట. క్యూఆర్ అయితే మనకి ఇస్తారు. సో ఆ క్యూఆర్ ప్రతి చోట స్కాన్ చేసి ప్రతి రైడ్ని అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే హైట్ బట్టి రైడ్స్ అనేవి ఉంటుంది, పెద్దవాళ్ళైతే ప్రతి రైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఇలాంటి రైడ్స్ ఉన్నాయి, 2-3 అడ్వెంచరస్ రైడ్స్ ఉన్నాయి, మిగతానే నార్మల్గానే ఉన్నాయన్నమాట. సో ఇది క్లూక్లో అయితే మాకు 1100 per person పడింది. అండ్ ఇక్కడైతే మీకు 2000 అలా ఉందన్నమాట పర్ పర్సన్. అన్నిటికంటే చాలా డేంజరస్ రైడ్ అయితే ఇదే. మేము హాఫ్ ఆఫ్ ద రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ లైవ్లో ఇది జరుగుతుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసినాము. ఇది చాలా బాగుంది. లోపల మొత్తం మనకి ఏంటంటే ఫుల్ ఏసీ ఉంటుంది, ప్లస్ ఇండోర్లోనే ఒక అడ్వెంచర్ రైడ్స్ అన్నీ ఉంటాయి. ప్రతి దానికి కార్డే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఏ గేమ్స్ ఆడాలన్నా కార్డ్ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఈ ఇండోర్ థీమ్ పార్క్ కాకుండా ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి, సో అవి ఆడాలన్నా మనకి కార్డే ఉండాలి. సో ఇది ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మనం ఫొటోస్ దిగాలంటే వీళ్ళతో ఫొటోస్ దిగొచ్చు. ఒకవేళ మీకు ఆ ఫోటో కాపీస్ కావాలంటే అమౌంట్ ఛార్జ్ చేస్తారు, లేదంటే ఫ్రీగా ఫొటోస్ దిగొచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయి. అందులో స్ట్రీట్ కేఫ్ ఫుడ్ అని ఉంటుంది. ఇక్కడ చాలా బాగున్నది ఫుడ్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మెయిన్లీ వీళ్ళ దగ్గర కార్న్ డాగ్, హాట్ డాగ్, కొరియన్ ఫుడ్డే ఉందన్నమాట. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ప్రతిదాన్ని మనకి ఇలా చాప్ స్టిక్స్ ఇస్తారు, దీంతో అయితే చాలా బాగా ఆడుకున్నాం మేము. అండ్ మేమైతే పొటాటో వెజ్జెస్ తీసుకున్నాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగానే. అండ్ దీంతో పాటు కొరియన్ హాట్ డాగ్ ఒకటి తీసుకున్నాం. ఆ 2 టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేము ఇక్కడికి వస్తే టైం అనేది అస్సలు తెలియదు అనమాట మనకు, అంత ఫాస్ట్గా అయిపోయింది టైం మాకు. అండ్ ఫుడ్ తిన్న తర్వాత ఇంకా రిమైనింగ్ రైడ్స్ అన్నీ వెళ్ళినాము. అండ్ ఒక్కొక్క రైడ్ ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, మనల్ని ఎవరు ఏం అడగరు, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు అనమాట. 1 day అన్లిమిటెడ్ రైడ్ పాస్ అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫేస్ పెయింటింగ్స్ ఉంటుంది. ఇది చాలా బాగుంది, కానీ చాలా హెవీ కాస్ట్ ఉన్నాయన్నమాట. ఫేస్ పెయింటింగ్ ఇన్ 5 minutes అంట. 5 minutesలో ఫేస్ పైన పెయింటింగ్ చేస్తారు. సో ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి వేయించుకుంటుంది చూడండి ఫేస్ మీద పెయింటింగ్. చాలామంది ఫారినర్స్ వేయించుకుంటున్నారు ఇక్కడ. ఇంక ఇలాగా మేము 10 అయిపోయిందనమాట ఇక్కడ మాకు టైము.
సో 10 తర్వాత ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉండవు. సో మీరు ముందే అన్నీ మీ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోవడం బెటర్ అనమాట. గ్రాబ్ ప్రైసెస్ కూడా 9 తర్వాత చాలా హెవీగా ఉంటాయి. సో అందుకు మీరు తొందరగా వైండప్ అయ్యి వెళ్ళిపోవడం బెటర్. మేము రిటర్న్ కూడా ఈ కేబుల్ కార్ ద్వారా వెళ్ళిపోయినాం. అక్కడ కింద అవుట్లెట్స్ దగ్గర నుంచి మరి గ్రాబ్ ద్వారా వెళ్ళిపోయినాం అనమాట హోటల్కి. సో మాకు గ్రాబ్ ప్రైస్ అయితే మేము వచ్చినప్పటికి రిటర్న్కి వెళ్ళేటప్పటికి ఇంటూ 3 times హెవీగా పడింది అనమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.